హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు భోగి పండగ కదా! మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే ఈరోజు భోగి పండుగతో పాటు మా మామయ్య గారి బర్త్‌డే కూడా. నేను మా మామయ్య గారిని నిన్న అడిగితే నన్ను టీటీడీ టెంపుల్ అండ్ జగన్నాథ్ టెంపుల్ తీసుకెళ్ళమన్నారు. మార్నింగ్ మామయ్య గుడికెళ్తారు కదా! గుడిలో పూజ చేసుకొని వచ్చిన తర్వాత మేము లంచ్ చేసుకొని మామయ్య గారికి ఎంతో ఇష్టమైన పాయసం కూడా చేశాను. తినేసి మేము 4:00 అలా ఈవినింగ్ బయలుదేరాము. రీచ్ అయ్యే వరకి 5 అయ్యింది. అక్కడికి వెళ్ళంగానే ఆంజనేయ స్వామి హారతి ఇస్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషంగా అనిపించింది. దర్శనమైతే ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని, అలాగే లోపలికి వెళ్ళి మేము వెంకటేశ్వర స్వామినైతే దర్శించుకున్నాము. చాలా చాలా బాగా దర్శనం అయింది. పండగ రోజు ఇలా మాకు టీటీడీ టెంపుల్‌కి వెళ్ళడం, అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని, అక్కడి నుండి మళ్ళీ జగన్నాథ్ టెంపుల్‌కి కూడా వెళ్ళాము. జగన్నాథ్ టెంపుల్‌లో కూడా దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. పండగ రోజు ఎంతో తృప్తిగా అనిపించింది ఇలా టెంపుల్స్‌కి వెళ్ళడము. మామయ్య బర్త్‌డే సందర్భంగా 2 టెంపుల్స్ అయితే విజిట్ చేశాము. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మామయ్య గారు. ఆయనకి ఈ 2 టెంపుల్స్ చాలా నచ్చాయి. నా బర్త్‌డేకి తీసుకెళ్ళాను. మళ్ళీ ఆయన బర్త్‌డేకి తీసుకెళ్ళమని అడిగారు. అలా మేము ముగ్గురం అయితే దర్శనాలు చేసుకొని, అనుకోకుండా లాస్ట్ మూమెంట్‌లో మూవీకెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. దర్శనం అవ్వగానే జగన్నాథ్ టెంపుల్‌లో. టికెట్లు సెర్చ్ చేస్తే సత్యం మాల్‌లో మాత్రమే ఉన్నాయి. సరే, మామయ్యకి కూడా 'త్రిబుల్ ఏ' అల్లు అర్జున్ గారి థియేటర్ చూయించినట్టు ఉంటుంది అని హ్యాపీగా ఆయన ఎక్సలేటర్ ఎక్కించి మరి 3 ఫ్లోర్స్ తీసుకెళ్ళాము. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మామయ్య. అలా వెళ్ళగానే అక్కడ ముగ్గులు కానీ, యాంబిషన్ అంతా చాలా బాగా అనిపించింది. అలా మూవీకైతే చూసాము. 'అనగనగా ఒక రాజు' మూవీ అయితే చాలా ఎంటర్‌టైన్‌మెంట్‌గా, చాలా చాలా కామెడీగా చాలా బావుంది మూవీ అయితే. చాలా మేము ఎంజాయ్ చేశాము. ఇలా మూవీ ఎంజాయ్ చేసేసి మేము క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికొచ్చేసాము. మామయ్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము హ్యాపీ. ఇలా మొత్తానికి మా మామయ్య బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాము.